జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ గ్రామస్థాయి బూత్ స్థాయి సన్నాహక సమావేశాలు అంటే ఎలాగంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2010వ సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి గుర్తింపు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గంలో తాడికొండ గ్రామంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి యొక్క నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ సభ్యుడు సుధాకర్ బాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఇవాళ తాడికొండ నియోజకవర్గాన్ని ఒక లక్ష్యంతో మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరం కూడా కలిసి ఉమ్మడిగా ఒక ఉద్యమంలాగా దీన్ని చాలా ప్రేమతోటి, ఇష్టంతో, బాధ్యతతోటి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. దీని ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాది అనుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క డేటాని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కేంద్ర కార్యాలయంలో భద్రపరచాలి. జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ ఫోటోలతో ఐడి కార్డ్స్ ఇష్యూ చేయటం, తద్వారాగా వీళ్ళకి ఒక మంచి మేలు చేసేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిన దాంట్లో భాగంగా మేమందరం కూడా భాగస్వాములు అయ్యాము. ఇవాళ సుమారుగా 65 నుంచి 70 గ్రామాలు తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు నియామకం పూర్తి చేశాము. ఆల్మోస్ట్ ఆల్ అనుబంధ విభాగాల నియామకాలు పూర్తి అయిపోయినాయి మా దగ్గర. ఆల్మోస్ట్ ఆల్ గ్రామాల్లో ఉన్నటువంటి అనుబంధ విభాగాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 26 అనుబంధ విభాగాలు, 26 అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి కింద కమిటీలన్నింటినీ కూడా ఇప్పుడు పని ప్రారంభించేసాం మేము. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని మండలాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ చివరి దశకు వచ్చేసినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాళ్ళ ఫోటో కావాలి, వాళ్ళ డేటా కావాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మీరు ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవిని కూడా అందులో పొందుపరచండి అనేటువంటి దశలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతతో తాడికొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఉద్యమంలాగా ఆయన స్ఫూర్తితో చేస్తూ ఉన్నాం. మేమైతే మా ఎక్స్పెక్టేషను గట్టిగా మా నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం నుంచి సుమారుగా నేను అనుకుంటున్నది 10,000 మంది పైచీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి, బూత్ స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి నాయకత్వం తయారైందని మా యొక్క నాయకుల యొక్క ఆలోచనల మేరకు మేము అనుకుంటా ఉన్నాం. మేము ఆ దిశగా వెళ్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని చేరటానికి ఫిబ్రవరి 15వ తారీఖు డెడ్లైన్ పెట్టుకున్నాము. ఈలోపు అన్నీ పూర్తి చేసేసి తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన యాప్లో కూడా పొందుపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో రెపరెపలాడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త భుజాన్ని వేసుకొని, పార్టీ జెండాను భుజాన్ని వేసుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.